అవునబ్బా, మీరు ఏ పార్టీకి ఓటేసిండ్రు, మీ కాడ ఏ లీడర్ గెలుస్తాడు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగిర్రా? నన్నైతే ఒక్కరు సుత అడగలే. మా దోస్తులను మా చుట్టాలను మందలిస్తే సుత నన్ను అడగలే అని అన్నారు. మరి ఎవరిని అడుగుతుర్రో ఏమో గాని సర్వేలు మాత్రం మత్తడి దుంకుతున్నాయుల్లా. దేశంలా ఇట్లా ఓట్లు ఒడసంగానే రప్ప ఇడుస్తూనే ఉన్నారు పబ్లిక్లకు. ఇక ఏ సర్వేలో ఏ పార్టీ గెలుస్తుందో అరుచుకుందాం పాండ్రి. ఎక్కడిది సర్వేలు దుంకుడు. హిందీ టీవీలు, ఇంగ్లీష్ టీవీలు, పేపర్లు, సర్వే సంఘాలు రప్ప గుప్తనే ఉన్నాయి. మొదలు మన తెలంగాణలో చూస్తే 17 సీట్లకు కాంగ్రెస్ బీజేపీ నడుమ తగ్గఫరున్న 1-2 సీట్లు షెయి గుర్తే ఎక్కువ గెలుస్తాంది. హైదరాబాద్ సీటు పక్క పతంగి పార్టీదేనట. అసెంబ్లీ ఎలక్షన్ లా పల్టీ కొట్టిన బీఆర్ఎస్ కారు పార్లమెంట్ కు 1 సీటు గెలుసుడు సుత కష్టమే అంటున్నాయి అన్ని సర్వేలు సుత. 7 నుంచి 9 కాంగ్రెస్ పార్టీ, 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 1 స్థానం వస్తే బీఆర్ఎస్ కు రావచ్చు, ఎంఐఎం కి 1 స్థానం. ఆంధ్రాల 3 పార్టీల కూటమిదే పవర్ అని శానా సర్వేలా తేలింది. అసెంబ్లీలా 175 సీట్లుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి 100 దాకా రావచ్చునట. ఎంపీ సీట్లు కూడా వైసీపీ మస్తు లాస్ అవుతుంది ఈ లెక్క ప్రకారం చూస్తే. పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక దేశమంతా చూస్తే 3వ పారి కూడా బీజేపీ గ్రూపే గెలుస్తుందని 350 సీట్లకు జరంతా అటీటికిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నడిపిస్తున్న ఇండియా గ్రూప్ కు 150కి జరన్ని ఎక్కువనో తక్కువనో వస్తాయట. లేలే మాకు 295 సీట్లు అల్కగొస్తాయి, బీజేపీ 220 కాడనే ఆగుతది అంటున్నారు ఈ లీడర్లేమో. ఇండియా గఠబంధన్ 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे. కానీ సర్వేలు ఎన్నో మాటల కింద మీద అయినయుల్లో ఎహెగ్గివాడినందుకు ఇంకో 2 రోజులైతే ఓట్ల మిషన్లు తెరుస్తారు. ఎవల కథ ఏందో తెలిసిపోతా తీయుర్రి.